ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినటానికి ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరిచి ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించిన ఏర్పాటును సార్వత్రిక సంఘము జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినాల్లో మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థనతో ప్రతిదినము ఈ యొక్క మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నిలబడుతుండగా ఏ విధమైనటువంటి సిద్ధపాటుతో దేవుని సన్నిధిలో మనము ముందుకు అడుగులు వేయాలో యేసుక్రీస్తు వారు మనకంటే ముందుగా ఏదైతే ఆయన మానవులందరి ఎడల జరిగించిన ఆయన మహిమ కలిగిన విమోచనను మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం అడుగులు వేసినప్పుడు ఆయన అడుగు జాడల్లో ఆయనకు మహిమకరంగా ఒక శక్తివంతమైనటువంటి ప్రయాణాన్ని మనము చేయగలుగుతాం. ఆ విధంగా మనము నడవటానికి యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితంలో మానవుల యొక్క విమోచనార్థం ఆయన సంపూర్ణంగా ఆ యొక్క శిలువ శ్రమల ద్వారా తాను చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఆయన సంపూర్తి చేసి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనందరము స్వస్థత పొంది ఆయనకు మహిమకరంగా మనము అడుగులు వేయటానికి ఆయనను గూర్చినటువంటి ఆ శ్రమానుభవాన్ని అంతటినీ ఆయన సిలువలో సంపూర్తి చేశారని, అలాగే సాతాను పూర్తిగా ఆ సిలువలో కార్యం ద్వారా ఓడించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడనేటువంటి దానిని మనము ధ్యానం చేశాం. అది యేసు ప్రభు వారు సిలువలో నెరవేర్చిన ఒక ప్రాముఖ్యమైనటువంటి రెండు కార్యాలు. అలాగే ఈ యొక్క సమయంలో మన యొక్క ధ్యానంలో యేసుక్రీస్తు వారు ఆ సిలువలో చేసిన మరొక అద్భుతకరమైన ఏర్పాటు ఏమిటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు ఈ మర్మం ఏదనగా అన్యజనులను సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానములలో పాలివారమై ఉన్నామనున్నది. చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. క్రీస్తునందు ప్రియులరా, చాలా సందర్భాల్లో దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో అనేక పరిస్థితులు ఈ లోకంలో మనం చూసినప్పుడు కొందరు కొన్ని కార్యాల విషయంలో ఒక మెజారిటీ వ్యక్తులుగా, లోకంలో కొన్ని కార్యాల్లో కొందరు మైనారిటీ వ్యక్తులుగా ఎంచబడుతున్నటువంటి పరిస్థితులు మనం ఈనాటి సమాజంలో చూస్తూ ఉన్నాం. అది సామాజికంగా, ఆర్థికంగా, ఆ యొక్క భౌగోళికంగా, ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా దేశాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి అవి వేరువేరుగా ఉంటూ ఉన్నాయి. అయితే పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు అన్యజనులు దేవుని నిబంధన కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగం విషయంలో కూడా అలాంటి ఒక భిన్నమైనటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతాం. పాత నిబంధన అంతా చదివితే చాలా మందికి అనిపిస్తుంది, దేవుడు ఏంటి అంత పక్షపాత ఇశ్రాయేలీల పక్షంగా అని అనిపిస్తుంది మనకి. కానీ
దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం గుర్తెరిగినప్పుడు దేవుడు అలాంటి ఏర్పాటు కలిగిన వాడు కాడు. కానీ ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన విధానం రోమాపత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు. ఏమనంటే, వారు ఆ ఇశ్రాయేలులు తన యొక్క స్వజనులను గురించి 4వ వచనంలో, వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ విధంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ ఉన్న సర్వమానవాళి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలకు భిన్నంగా దేవుడి ఇచ్చినటువంటి ఆ ఏర్పాటుని వారి యొక్క జీవితాల్లో కేవలము వారికి మాత్రమే, వారి చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మాత్రమే అనేటువంటి స్థితిలో వారు అడుగులు వేస్తుండగా, దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి అనేక మంది లోకంలో ఉన్నటువంటి అన్యజనులు, ధర్మశాస్త్రం ఎరుగునటువంటి ప్రజలు వారి యొక్క జీవితాల్లో వాళ్ళ హృదయంలో వాళ్ళే ధర్మశాస్త్రమైనట్లుగా వాళ్ళ మనస్సాక్షి వారి అంతరంగంలో వారికి సాక్ష్యం ఇస్తుండగా నడిచేటువంటి ప్రజలు ఉన్నటువంటి ఆ యొక్క దినాల్లో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటును ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు తెలియచేస్తూ ఈ యొక్క మాటని 3వ అధ్యాయం 6వ వచనంలో అది ఒక మర్మము అని తెలియచెప్తారు. ఆ 2వ అధ్యాయం 14 నుంచి 17 వరకు దానిని తెలియచేస్తూ, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషాన్ని అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. కనుక ఈయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు సిలువలో చేసినటువంటి ఒక కార్యం, ఆయన సర్వమానవాళి కొరకు చేసినటువంటి ఒక అద్భుతకరమైన ఏర్పాటు ఏమిటంటే, ఈ యొక్క మానవుల జీవితాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అడ్డుగోడలను, ఈ యొక్క లోకంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఒక ప్రాకారముగా ఇశ్రాయేలు జనాంగం భావిస్తున్నటువంటి ఆ ఏర్పాటును ఇక్కడ పౌలు గారు అంటాడు, దేవుడు ఆయన శరీరమును ఆ యొక్క కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసినాడు. దేవుని సన్నిధానం చెంత మానవులందరి జీవితాల్లో దేవుని యొద్దకు వెళ్ళటానికి ఉన్నటువంటి ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఏమున్నాయో వాటిని యేసుక్రీస్తు వారు ఆ యూదులకు అన్యులకు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రతికూల సంబంధమైన ఏర్పాట్లు వాళ్ళు వారి యొక్క జీవితాల్లో దేవుడు మావాడని, అర్చనాచారాదులు మాయని, వాగ్దానాలు మాయని,
దేవుని బిడ్డలుగా వారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటులో ఉంటున్నప్పుడు దానిని తొలగించి మానవులందరినీ, అన్యజనులందరినీ దేవుని ఏర్పాటు యొద్దకు రావటానికి దేవుడు ఒక మహిమ కలిగిన ఏర్పాటును యేసుక్రీస్తు వారి ద్వారా జరిగించాడు. అది తన శరీరమందు ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా ఆ అడ్డుగోడను పడగొట్టాడు. ప్రభు సన్నిధానం చెంత మన యొక్క జీవిత గమనాల్లో మనము ఈ విధంగా ప్రభు సన్నిధిలో దేవునికి మహిమకరంగా మనం అడుగులు వేయటానికి ఈ యొక్క ఏర్పాటు ఆనాడు ఇశ్రాయేలీయులు చేయనటువంటి ఒక కార్యము యేసుక్రీస్తు వారి ద్వారా మన జీవితాల్లో దేవుడు అద్భుతకరంగా నెరవేర్చాడు. అందుకే గలతీ పత్రిక 3:28లో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రభు సన్నిధానం చెంత మన యొక్క మార్గాలలో దేవుని ఉన్నతమైన ఏర్పాటుని యేసుక్రీస్తు వారు ఆ సిలువలో చేసి ముగించినటువంటి మరొక ప్రాముఖ్యమైన ఆ పరిస్థితిని మనము వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో మనం క్రియాపూర్వకమైనటువంటి అడుగులను మనము వేయాలి. అదే రోమాపత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు. 13వ వచనంలో మనము చూస్తే, ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ఇక్కడ ఏ విధమైనటువంటి భేదము లేదు. దేవుని సన్నిధానం చెంత 11వ వచనం నుంచి మనము చూసినప్పుడు, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ప్రియులారా, ఆనాటి ధర్మశాస్త్ర కాలంలో ఉన్న మిగతా గోత్రాల వాళ్ళే దేవుని సన్నిధికి సమీపంగా వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం ఒక లేవి గోత్రికులే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి స్థితి. అయితే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు వారి ద్వారా మనము ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళటానికి దేవుడు మనకి ఒక అద్భుతకరమైన ఏర్పాటును అనుగ్రహించారు. ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వారందరినీ రక్షించటానికి దేవుడు ఆనాడున్న ధర్మశాస్త్ర సంబంధమైన గోడ మన జీవితాల్లో తొలగించి దేవుని సన్నిధిలో అద్భుతకరంగా నిలబెట్టాడు. ఈనాటి కాలంలో మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో ఒక ఆల్టర్ దేవుని సన్నిధానం చెంత మనము సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆ పనిని జరిగించాడు. దానిని మనము దేవుని సన్నిధానం చెంత రక్షించబడిన ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కాలంలో మనము చేయవలసినటువంటి ఓ 4 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలని దేవుని ఆత్మ ద్వారా
ప్రేరేపించబడి దేవుని సన్నిధానం చెంత ప్రకటిస్తా ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు గిద్యోను నిలువబడి తన యొక్క జీవితంలో దేవుడు జరిగించే ఒక మహిమ కలిగిన ఏర్పాటు కొరకు నిలవబడ్డాడు. అందుకొరకు తనకు దేవుడు ఇచ్చిన పిలుపును నెరవేర్చడానికి తాను దేవుని సన్నిధానం చెంత అప్పగించుకుని దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. అయితే అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 25, 26 వచనాల్లో దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నీ యొక్క తండ్రి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ కట్టబడినటువంటి ఆ బలిపీఠంను నీవు పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభాన్ని నరికివేసి ఆ యొక్క బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠాన్ని కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించుమని అతనితో చెప్పాను. ప్రియులారా, ఈ యొక్క కాలంలో దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఈ లోక సంబంధమైన అధికారము కట్టినటువంటి ఎన్నో రకాలైనటువంటి బలిపీఠాలు మన యొక్క కుటుంబాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణ లేనటువంటి బిడ్డల జీవితాల్లో ప్రభుత్వము చేస్తూ దేవునికి మహిమకరంగా మన ముందుకు అడుగులు వేయనీయకుండా అభ్యంతరకరంగా నిలబడే పరిస్థితులు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఇశ్రాయేలీయులకు ఆ యొక్క అన్యజనులకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టాడో ఆ విధంగా ప్రభు సన్నిధానము చెంత మనము నిలువబడి నిశ్చయంగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి వారిగా ఆయన సన్నిధానం చెంత మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కుటుంబాలను మనం దేవుని పిలుపులో దేవుని ఏర్పాటులో నిలబడినటువంటి ప్రాంతాల విషయంలో దేవుడు మనకు మన హృదయాల్లో ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభు సన్నిధానము చెంత ఆ శత్రువు కట్టినటువంటి ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క దేవుడు లేనటువంటి ఆ బలిపీఠాలు దేవుని సన్నిధానము చెంత మనము ఆయన ఆత్మ సహాయంతో నిలవబడి మన యొక్క జీవితాల్లో మనము ఒక అద్భుతకరమైనటువంటి విధానంలో అడుగులు వేయాలి. ఇంగ్లీష్లో ఆ మాటలు బాగుంటాయి. క్లియర్ డౌన్, కట్ డౌన్, బ్రేక్ డౌన్, డిమాలిష్ అని 25, 26 వచనాల్లో వ్రాయబడిన మాటలు 30వ వచనంలో తెలుగులోనైతే పడగొట్టి నరికివేసి అని ఉంటుంది. అలాగే 30వ వచనంలో ఆ బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభములను పడద్రోసి అని ప్రభు సన్నిధానము చెంత అనికి ఇంగ్లీష్లో చక్కగా క్లియర్ డౌన్, కట్ డౌన్, బ్రేక్ డౌన్, డిమాలిష్ అనేటువంటి ఒక అద్భుతకరమైన పదాలను వాడారు. మన యొక్క జీవితాల్లో ఈ లోక సంబంధంగా శత్రువు కచ్చిన బలిపీఠాలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క మూల పాఠాల ద్వారా దేవుని జీవము కలిగిన ఏర్పాటులోకి మనము పరిపూర్ణంగా అడుగులు వేయకుండా అభ్యంతరకరంగా నిలబడినటువంటి ఏర్పాట్లు. ఆనాడు గిద్యోను తాను సిద్ధంగానే ఉన్నాడు, కానీ దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి
నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క బయలు యొక్క బలిపీఠాన్ని నీవు క్లియర్ డౌన్ చేయి, కట్ డౌన్ చేయి, బ్రేక్ డౌన్ చేయి, డిమాలిష్ చేసేయని. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారు సిలువలో అన్యులకు అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన ఏర్పాటులో ఉన్నటువంటి ఆ ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ గోడను ఎలాగూ ఆయన పడద్రోశాడో ఆ విధంగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలతో మన చుట్టూ నడుస్తున్నటువంటి ప్రజలు, వారు వ్యక్తిగతంగా వాళ్ళు నీతిమంతులే, భౌతికంగా చూస్తే వాళ్ళు యోగ్యకరమైనటువంటి ఏర్పాటు కలిగిన ప్రజలే, కానీ వారి యొక్క జీవితాల్లో ఈ లోక సంబంధమైన అధికారం ద్వారా కట్టబడినటువంటి ప్రతి ఒక్క బలిపీఠాలని దేవుని యొక్క సన్నిధానం చెంత దేవుని ఆత్మ సహాయంతో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాగ్దానములతో దేవుని సన్నిధానం చెంత మనము వాటిని పడద్రోయటానికి శక్తివంతులుగా మనము నిలవబడాలి. అందుకు యేసుక్రీస్తు వారు చేసిన మరొక ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏమిటంటే, సిలువలో ఆ గోడను పడద్రోయటం మాత్రమే కాకుండా మనము ఒకే ఆత్మ ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళటానికి మనకు అధికారాన్ని ఇచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఆ మాట చెప్తాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము కూడా ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆమేన్. ప్రియులారా, ఈ విధంగా యేసుక్రీస్తు వారు జరిగించిన మరొక అద్భుతకరమైన కార్యం ఏమిటంటే, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ గోడను పడగొట్టడం మాత్రమే కాకుండా ఎవరైనా సరే, వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన యూదులైనా ధర్మశాస్త్రము లేని అన్యజనులైనా, ఈ లోకంలో దేవుడు లేని వారైనా, ఈ లోకంలో మేము జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన వారము, వాగ్దానాలు కలిగిన వారము, దేవుని ఏర్పాటును ఉన్న ప్రజలమని అనుకునే వారికి కూడా మనము దేవుని యొక్క సన్నిధానము చెంతకు వెళ్ళటానికి మన యొక్క జీవితాల్లో దేవుడు ఒకే ఆత్మ ద్వారా మనని ఆయన సన్నిధానం చెంతకి తీసుకుని వెళ్ళి నిలబెట్టడానికి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయము ఎంతో అవసరం. అదే ఎఫెసీ పత్రిక 2:18లో కూడా పౌలు గారు చెప్తాడు. ఏమనంటే, ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆ గోడని ఆయన పడద్రోసి ఆయన ద్వారానే మన ఉభయులమును ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామని. మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన గొప్ప ఏర్పాటు, ఈ లోక సంబంధమైన నీతి కలిగి, ఈ లోక సంబంధమైన భౌతికంగా ఒక వారి హృదయాల్లో వాళ్ళే ధర్మశాస్త్రం కలిగిన వారనే వాళ్ళ స్వనీతితో నిలబడినటువంటి ప్రజల మధ్యలో దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించడానికి దేవుని సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారు ఒక అద్భుతకరమైన ఏర్పాటును జరిగించారు. అది మనము కూడా గుర్తెరిగి, అందుకే అంత్య దినాల్లో నేను ప్రజలందరి మీద నా ఆత్మను కృమ్మరుస్తానని దేవుడు సెలవిచ్చారు. కాబట్టి మనము ఆ విధంగా ఈ లోకంలో వారికి వారే
వాళ్ళ యొక్క నీతి క్రియల ద్వారా నిలబడినటువంటి ప్రజల మధ్యలో దేవుని ఆత్మ సహాయంతో మనం నిలబడినప్పుడు, ఎప్పుడైతే గిద్యోను ఆ విధంగా ఆ యొక్క ప్రతికూల సంబంధమైన ఏర్పాటును తొలగించి దేవుని యొక్క సన్నిధానం చెంత ఆ తండ్రి యొక్క ఆ బలిపీఠాన్ని పడగొట్టి నరికివేసి ఆ విధంగా దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క దేవతా స్తంభాన్ని పడద్రోసి ఇది చేశాడో, ఏ మాత్రమును కూడా తండ్రి యొద్ద నుంచి ఆయనకి వ్యతిరేకత రాల. వీళ్ళందరూ వెళ్ళి ఆయన అడుగుతా ఉన్నారు, అయ్యా మీ కుమారుడు ఎలాగ చేశాడనంటే, ఆయన దేనిని బట్టి చేశాడో మీరు కావాలంటే అతన్ని అడగండి అని. అక్కడ లేఖనం సెలవిస్తుంది 34వ వచనంలో, న్యాయాధిపతులు 6:34లో, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ప్రభు సన్నిధానం చెంత దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపించబడిన వాడై తాను భయపడ్డాడు. అయ్యా నువ్వు చెప్పినట్లుగా పగలు చేయలేను, దాన్ని రాత్రి చేస్తానను అని అన్నాడు. అయితే ఆ విధమైన ఏర్పాట్లో ఒక అద్భుతకరమైనటువంటి విధంగా దేవుడు సెలవిచ్చిన దానిని జరిగించి నిలవబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆయన ఎదుటున్నటువంటి గొప్ప పనిని జరిగించడానికి గిద్యోను బలపరిచాడు. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ గోడ యేసయ్య పడగొట్టి మనకి పరిపూర్ణంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలని, ఆయన అనుగ్రహించినటువంటి సమస్త కార్యాలని ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, మనము కూడా వాటన్నిటికీ వారసులుగా చేశారు. కాబట్టి మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయనకు మహిమకరంగా ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 19 నుంచి 38 వరకు మీరు ధ్యానం చేస్తే, అక్కడ దేవుని ఆత్మ సహాయంతో దేవుని సన్నిధానం చెంత నిలబడి యేసు క్రీస్తు అనే ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి మన మనస్సాక్షికి కల్మషము తోచకుండగా పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయంతో మనం ఆయన సన్నిధిలో నిలవబడి, మనము ఏదైతే దేవుని యొక్క వాగ్దానమును గూర్చి ప్రభు సన్నిధానము చెంత నిరీక్షణతో మనం నిలబడ్డామో, ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుని జీవము కలిగిన కార్యాలను మనము చూడటానికి ఆ ఆత్మదేవుడు మనను ప్రేరేపించి ఆయన సన్నిధిలో మనకిచ్చిన ప్రతి వాగ్దానాలని ఆయన అద్భుతకరంగా నెరవేర్చడానికి శక్తి కలిగిన ప్రభువు అయి ఉన్నాడు. మనము ఆత్మ సహాయంతో మనము దేవుని సన్నిధానం చెంత మనల్ని మనము సిద్ధపరచుకుని, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని ప్రేరేపించినట్లుగా మనం ఏదైతే మనం అడుగులను వేసి మన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రతికూల స్థితుల్లో ఉన్నటువంటి ప్రజలని కరుణించి దేవుని సన్నిధానం చెంత మనకు కలిగినటువంటి వాటిని దేవుని కొరకు మనం వ్యయపరుచుకుని ఆయన ఆత్మ సహాయంతో మనం అడుగులను వేసినటువంటి ఏర్పాట్లున్నాయో వాటన్నిటి విషయంలో, మీరు నా నామం విషయంలో మీరు వేటినైతే పోగొట్టుకుంటారో వాటికి అనేక రెట్లుగా అనుగ్రహించబడుతుంది, 100 రెట్లుగా పొందుతారు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత మనము ధైర్యంగా
దేవుని సన్నిధిలో నిలబడి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆత్మ సహాయంతో ఫిబ్రవరి 10:36లో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమై వాగ్దానాలను మనము పొందటానికి ప్రభు సన్నిధానం చెంత ఓపికతో మనం నిలబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా దేవుని యొక్క పాద సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మన ఊహించని మన యొక్క ఆలోచనకి మన తలంపులకి అందనటువంటి ఆ దేవుని ఆత్మకార్యాలు పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మన జీవితాల్లో దేవుడు సంపూర్ణంగా ప్రత్యక్షపరచడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ విధమైన కృపను ఈ కాలంలో దేవుడు అనుగ్రహించి దేవుని వాగ్దానాలన్నిటినీ యేసుక్రీస్తునందు అవునన్నట్లుగా ఉన్నాయి గనుక మన యొక్క జీవితాల్లో మనకి ఏదైతే దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయో వాటిని మనము స్వతంత్రించుకొనటానికి ప్రభు సన్నిధానం చెంత మనం నిలవబడి మన కుటుంబంలో మన ఎదుట ఉన్నటువంటి దేవుడు మనకు అప్పగించిన పరిచర్యల్లో ఏ విధమైనటువంటి ఇంకా శత్రువుకు వచ్చినటువంటి బలిపీఠాలు ఉన్నాయో వాటిని ఆయన ఆత్మశక్తితో మనం ఆయన సన్నిధానం చెంత నిలవబడి వాటిని క్లియర్ డౌన్ చేయగలిగిన వారిగా, కట్ డౌన్ చేయగలిగిన వారిగా, బ్రేక్ డౌన్ చేయగలిగిన వారిగా, సంపూర్ణంగా డిమాలిష్ చేయగలిగిన వారిగా ప్రభు సన్నిధానం చెంత ఆయన ఆత్మాభిషేకంతో మనం నిలబడదాం. ఆయన చేసి ముగించినటువంటిది మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనము మన ముందున్నటువంటి ఆత్మీయ యాత్రలో అడుగులను వేస్తూ ఆశ్చర్యకరమైనటువంటి ఆయన ఆత్మ కార్యాలను మన యొక్క జీవితాల్లో అనుభవిస్తూ ఆయనకు మహిమకరమైన సాక్షులుగా నిలబడదాం. ప్రభు అట్టి కృపనిచ్చి బలపరిచి ఆయన ఆత్మాభిషేకంతో ఆయనకు మహిమకరమైనటువంటి ప్రయాణమును చేయటానికి ధైర్యంగా ఆ పరిశుద్ధాత్మ శక్తితో ఆయన సన్నిధానం చెంత మనల్ని నిలబెట్టి ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలను మన ద్వారా వెల్లడిపరచును గాక. ఆమేన్. అత్యంత ప్రేమస్వరూపివైన తండ్రి, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు ఏవైతే ఆ సిలువలో జరిగించి మా కొరకై నీ ఉన్నతమైన ఏర్పాటును వెల్లడిపరచడానికి ఆయన చేసి ముగించిన కార్యాలున్నాయో నీ ప్రజలుగా మేము వాటిని గుర్తెరిగి అట్టి మార్గంలో నీకు మహిమకరంగా నడవటానికి కృప దయచేయండి. నీ సన్నిధిలో ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులుగా ఉన్నటువంటి మాకు నీ యొక్క మహిమ కలిగిన రాజ్య పౌరులుగా ఉన్నట్టు మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాలను నీ యొక్క పాద సన్నిధిలో మేము స్వతంత్రించుకొనటానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన స్థితిని బట్టి వందనాలు. అంత మాత్రమే కాదు, నీవు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా నీ సన్నిధానం చెంత నీ చిత్తమంతయు నెరవేర్చి నీ యొక్క సన్నిధిలో ఆ వాగ్దాన ఫలములను అనుభవించినటువంటి మా పితరుల వలె మమ్ములను మీరు నీ కృపా సింహాసనం చెంత నిలవబెట్టి నీ నామములో యేసుక్రీస్తు ప్రభువా ప్రార్థన చేస్తూ ధైర్యంగా నీ మహిమ కలిగిన భద్రతలో అడుగులు వేయటానికి నీవే ప్రతి బిడ్డను బలపరిచి నిలబెట్టి గొప్ప కార్యాలను చేయమని మహిమ మీరు తెచ్చుకోనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు ప్రభు రాకడ పర్యంతము తోడయుండి ఆయన మహిమ కలిగిన అధికారంతో
ఈ యొక్క భూమి మీద ఆయన వాగ్దాన ఫలములను ప్రత్యక్షపరిచేటువంటి బిడ్డలుగా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు సిద్ధపరిచి నిలబెట్టి నడిపించునుగా. ఆమేన్.